హాయ్ ఫ్రెండ్స్, మేము ఫ్రీక్వెంట్గా ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాం. సో చాలా బాగుంటుంది. మేము మీకు ఈ వీడియోలో ఆ ప్లేస్ని చూపిస్తాం. చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో పచ్చని పొలాలు. డైలీ మేము 2 నుంచి 3 డేస్కి ఒకసారి ఇలా మొత్తం రైడ్ వేస్తుంటాం. మొత్తం మా విలేజ్ ని, పక్క విలేజ్ ని, మా ఫేవరెట్ ప్లేస్ ని చూపి మాకు అడ్డుగా వచ్చింది ట్రాక్టర్ ఆటో. దాన్ని తప్పించుకుంటూ వెళ్తున్నాం. ఫైనల్ గా మాకు దారి దొరికింది. చెరుకు పొలాలు ఉంటాయి, ఎక్కువగా చెరుకు పొలాలు వేస్తాం. మాకు వరి తక్కువ, చెరుకు ఎక్కువ, అలాగే కొబ్బరి తోటలు కూడా ఎక్కువ మాకు. మేము వెళ్ళబోయే ప్లేసు ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా 2 to 3 కిలోమీటర్స్ వస్తుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్, చుట్టూ పొలాలతో చాలా ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏటయ్యా ఎవరే మా విలేజ్. ఇందులో పందులు పెంచుతుంటారు, ఇప్పుడైతే లేవు. మేతకు వెళ్ళే ఈవినింగ్ టైంకి వస్తాం సార్. ఇలా మనం వెళ్ళే దారి కూడా అంతా ఆవుల్ని మేపుతూనే ఉంటారు. ఆవులు మేకలు ఎక్కువ మా సైడ్. నేను చెప్పాను కదా కాలువ, ఈ కాలువ చాలా పెద్ద కాలువ. మొత్తం ఈ చుట్టుపక్కల విలేజ్ అన్నింటికి ఇదే ఆధారం. ఈ ఆధారం మీదే వ్యవసాయం మొత్తం పండిస్తుంది. చూడండి చుట్టుపక్కల మొత్తం పంట పొలాలన్నింటికి ఈ ఒక్క కాలువనే ఆధారం. ఇందులోనే చాలా చేపలు, పీతలు, రొయ్యలు చాలా పడుతుంటారు. చాలా మంది ఫిషర్ మ్యాన్స్ కూడా ఈ కాలువ మీదే బతుకుతుంటారు. ఈ కాలువ అంత స్పెషల్. మన ఈ కాలువ పెద్ద కొబ్బరి తోట. ఆల్రెడీ డ్యామ్ దగ్గరికి వచ్చేసాం మనం. జస్ట్ స్మాల్ డ్యాము. ఈ డ్యామ్ను అనుకుని చాలా విలేజ్లు వ్యవసాయాన్ని పండించుకుంటున్నాయి. చాలామంది ఫిషర్మెన్స్ ఈ గడ్డను నమ్ముకొని చాలామంది ఫిషర్మెన్స్ ఫిషింగ్ చేసి వాళ్ళ కుటుంబాలను పెంచుకొని బతుకుతున్నారు. ఇక మా ఫ్రెండ్ చూడండి పరిగెడుతున్నాడు ఆనందంగా. మేము డైలీ వచ్చే ప్లేస్ ఇదే. ఇప్పుడు ఇలా ఉంది, కానీ నైట్ పూట మాత్రం చాలా 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 బాగుంటుంది. మేమే కాదు, ఇక్కడ చాలామంది వస్తుంటారు ఈ ప్లేస్ని చూడడానికి. రండి, మీకు కూడా చూపిస్తా. డ్యామ్ చూద్దాం. ఆల్రెడీ కనిపించే లేదో వల పెట్టా చూడండి. వలలో మరో 1/2 అవర్లో వల తీస్తారు. ఇప్పుడు స్నానాలు చేయడానికి అయితే అవ్వదు ఇక్కడ, ఎందుకంటే ఉధృతంగా పారుతుంది, మనం కొట్టుకుపోతాం. డైలీ మేము వచ్చే ప్లేస్ ఇదే. ఎక్కువగా బాగా ఈవినింగ్ వస్తాం. ఈవినింగ్ వస్తే ఆ ఫిషర్ మ్యాన్స్ చేపలు కూడా చేస్తారు. చూడండి మా వాడు ఎంత కష్టపడుతున్నాడు. ఇక్కడ రోడ్డు లేదు, కాకపోతే మేము ఇట్లానే పోవాలి. సో దగ్గరలో వచ్చాం. చాలా బాగుంటుంది. ఫొటోస్ తీసుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా
ఇక్కడ దగ్గరలో నరసన్నపేట శ్రీకాకుళం దగ్గరలో ఉన్నవాళ్ళు ఫోటోషూట్ కావాలంటే ఇక్కడ రావచ్చు. చూడండి ఎంత మంచి షాట్స్ పడుతున్నాయో. సో సేమ్ వాటర్ అన్నమాట ఇక్కడికి అట్లా వస్తుంది. ఇక్కడ చూద్దాం ఎట్లా ఉందో. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఫ్లోటింగ్ తక్కువ ఉన్నా సరే స్టిల్ ఫిషర్మెన్స్ ఇక్కడ వలలు పెట్టారు. అప్పుడప్పుడు చేపలు కూడా పడుతుంటాయి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంది కదా. చూపించు. సో నార్మల్గా ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోయే ముందు ఇట్లా కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. మాకున్న ఏమైనా కష్టాలు సుఖాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇట్లా చేయడం వల్ల మాకేమైనా స్ట్రెస్ ఉంటే మొత్తం పోయి చాలా ప్రశాంతంగా ఉండిద్ది.